హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సంక్రాంతికి రిలీజ్ అయిన 5 మూవీస్లో ఏ మూవీ హిట్ అయింది, ఏ మూవీ ఫ్లాప్ అయింది అనేది మాట్లాడుకుందాం. 5 మూవీస్లో ఒక మూవీ మాత్రం ఫ్లాప్గా డిక్లేర్ అయిపోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఇంకో మూవీ ఫ్లాప్ స్టేటస్ దగ్గరలో ఉంది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. మిగతా 3 మూవీస్ మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ 5 మూవీస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేశాయి, సంక్రాంతికి ఏది విన్నర్ అని మాట్లాడుకుందాం. రాజాసాబ్ మూవీ ఆంధ్ర తెలంగాణలో 79 కోట్ల షేర్, 117 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 119 కోట్ల షేర్, 201 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఫ్లాప్ టాక్ లోను బీభత్సమే సృష్టించిందని చెప్పాలి. కానీ ఈ మూవీ వే బిజినెస్ 200 కోట్లగాను ఇంకా 89 కోట్లు కలెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. అందుకనే సంక్రాంతి మూవీలో ఈ మూవీని ఫ్లాప్ గా నిలిచింది. మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ భారీ కలెక్షన్లతో దూసుకు వెళ్తుంది. సంక్రాంతికి విన్నర్ గా నిలిచిపోయింది. ఈ మూవీ తెలంగాణ మరియు ఆంధ్రాలో 120 కోట్ల షేర్, 178 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 148 కోట్ల షేర్, 238 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. భర్త మహాశైలకి విజ్ఞప్తి ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్ లోనే నిలిచింది. టాక్ కొంచెం పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు. రవితేజ గారు లాస్ట్ మూవీస్ లో ఇంపాక్ట్ గట్టిగానే పడింది అని చెప్పాలి. అలాగే ఆంధ్ర మరియు తెలంగాణలో 9 కోట్ల షేర్, 11 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గాను 10 కోట్ల షేర్, 18 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ మూవీ టార్గెట్ 20 కోట్ల గాను ఇంకా 10 కోట్లు కలెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది కూడా దాదాపు అసాధ్యమనే కాబట్టి ఇది కూడా ఫ్లాప్ గానే నిలిచిపోయే అవకాశం ఉంది. చితికిపోయింది సార్ అనుకున్నారు. అనగనగా ఒక రాజు మూవీ కూడా సంక్రాంతి బరిలో పందెం కొట్టింది. ఈ మూవీ ఆంధ్ర తెలంగాణలో 22 కోట్ల షేర్, 46 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గాను 37 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీ టార్గెట్ 28 కోట్ల గాను టార్గెట్ ని దాటేసి 10 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. లాస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. ఈ మూవీ కూడా అనానమస్ గా పాజిటివ్ టాక్ కి వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర మరియు తెలంగాణలో 8 కోట్ల షేర్, 15 కోట్ల గ్రాస్, అలాగే వరల్డ్ వైడ్ గా 12 కోట్ల షేర్, 22 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ టార్గెట్ 10 కోట్లు అయితే 2 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మూవీ అప్డేట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.